హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ లంచ్ బాక్స్లోకి కాంబో రెసిపీ సొరకాయ భుర్త బేబీ పొటాటోస్ ఫ్రై అండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను సొరకాయ భుర్త చూపిస్తున్నాను. సొరకాయ భుర్త కోసం ఇక్కడ నేను ఒక చిన్న సొరకాయని తీసుకున్నాను. నీట్గా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని తీసుకున్నానండి. నేను ఈ బౌల్తో 3 బౌల్స్ సొరకాయ ముక్కల్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలతో పాటు 5-6 పచ్చిమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నాను. తుంచి వేసుకున్న తర్వాత 3 టమాటోస్ని రఫ్గా చాప్ చేసి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత నేను కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు తినని వారు 2 టమాటోస్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ రిలీజ్ చేసి కుక్కర్ మూత తీసి చెక్ చేసుకుందామండి. ఇక్కడ సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకొని పక్కన తీసుకుందాము. ఇది సొరకాయ మిక్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొన్ని ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకొని అది కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇది తాలింపుని డైరెక్ట్గా సొరకాయ మిక్చర్లోకి వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. రైస్తో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ బేబీ పొటాటోస్ ఫ్రై అండి. ఇది క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను 1/2 kg బేబీ పొటాటోస్ని తీసుకున్నాను. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ కోసం ఉడకబెట్టుకుంటున్నాను. పొటాటోస్ బాగా ఉడికించుకోవాలండి సాఫ్ట్గా. ఒకసారి చెక్ చేసుకొని చూడండి, పొటాటోస్ బాగా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత బాయిల్ అయిన వాటర్ని తీసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని అవి తొక్కనంతా కూడా పీల్ చేసేసి తీసుకోవాలండి. పొటాటోస్ని శుభ్రంగా తీసుకొని ఆ పొటాటోస్ పీల్ చేసిన తర్వాత అవి 2గా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కట్ చేసి అవన్నీ కూడాను కట్ చేసుకున్న పొటాటోస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఈ పొటాటో ముక్కల్ని అందులోకి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి, ఆపకుండా. లేకపోతే అడుగు అంటుతూ ఉంటుందండి. అడుగు అంటకుండా చక్కగా మేము కలుపుతూ అది ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్యలో ఎక్కడాను అంటనివ్వకుండాను. ఇప్పుడు కొంచెం అవి గోల్డెన్గా క్రిస్పీగా అవుతున్నప్పుడు అందులోకి మేము 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల కోసం కలుపుకున్న తర్వాత ఆ మసాలా పౌడర్స్ అన్నీ కూడా బంగాళదుంపలకి అంటేటట్లుగా ఇప్పుడు కలుపుకున్న తర్వాత అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఒకసారి సాల్ట్ని టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని సాల్ట్ అవసరం ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి నేను కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను.
ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. రైస్తో బాగుంటుంది, రోటీస్తో కూడా ఈ రెసిపీ బాగుంటుందండి. ఆలు ఫ్రై ట్రై చేయండి. ఈ రెండు కాంబో లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.